తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ మేరకు టీటీడీ ఒక కొత్త చాట్ బాట్ ను తయారు చేస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. చాట్ జీపీటీ తరహాలో భక్తులకు సమాచారం అందించడానికి దీనిని రూపొందిస్తున్నారు. తిరుమలలో భక్తులు అడిగిన సమాచారాన్ని సులువుగా, వేగంగా తెలుసుకోవచ్చు. ఏ భాషలో అడిగినా వెంటనే సమాధానం వస్తుంది. వాయిస్ ద్వారా కూడా సమాచారం పొందవచ్చు. తిరుమలలో దర్శనం, సేవలు, గదులు బుక్ చేసుకోవడానికి, విరాళాలు ఇవ్వడానికి కూడా ఈ చాట్ బాట్ ఉపయోగపడుతుందని అంటున్నారు. టీటీడీ ఈవో శ్యామలారావు ఈ సరికొత్త ఆలోచన చేశారు. దీనికోసం టీటీడీ ఐటీ విభాగం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఐటీ విభాగం జీఎం, డీజీఎంలతో పాటు జియో, టీసీఎస్ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో వచ్చిన డెమోలను పరిశీలిస్తోంది. దాదాపు 10 సంస్థలు డెమోలు ఇచ్చాయి. మరికొన్ని సంస్థల డెమోలను కూడా చూసిన తర్వాత కమిటీ ఒక నివేదికను సమర్పిస్తుంది. ఆ తర్వాత టెండర్లను ఆహ్వానిస్తారు. అంటే ఈ సేవలను అందించడానికి ఏ సంస్థ అయితే మంచిదో దానిని ఎన్నుకుంటారు. ఈ చాట్ బాట్ ద్వారా భక్తులు చాలా సులువుగా సమాచారం తెలుసుకోవచ్చు. టైప్ చేయడం ద్వారానే కాకుండా వాయిస్ ద్వారా కూడా అడగవచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ భావిస్తోంది. భక్తులు ఏ భాషలో అడిగినా కోరిన సమాచారం క్షణాల్లో అందించేలా రూపొందిస్తోంది టీటీడీ. మరోవైపు వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో భక్తుల తాకిడి పెరగడంతో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ల నిర్వహణను మెరుగుపరిచి ఎక్కువ మందికి దర్శనం చేయిస్తున్నారు. గత వారం రోజులుగా వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల కోసం టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. క్యూ లైన్ల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, శ్రీవారి ఆలయం వరకు కొత్త క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు సౌకర్యాలు కల్పిస్తున్నారు. క్యూ లైన్లలో భక్తులకు ఆహారం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. గత 4 రోజులుగా రికార్డు స్థాయిలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రానికి భక్తుల రద్దీ కాస్త తగ్గింది.